బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెడతారా? ఇంతవరకు అయితే ఆలోచన లేదు. చేసే ధైర్యం చేస్తారా లేదో తెలియదు. నరేంద్ర మోడీ అట్లాంటిది ఇంతవరకు అలాంటి వివాదాలు తెచ్చుకోలేదు. కానీ అది వివాదం అని చెప్పి భయపడతా కూర్చుంటే లేదా మొహమాటాలు పడి కూర్చుంటే బెంగాల్ పరిస్థితి ఏంటి? స్వయంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు ఓపెన్గా చెప్తున్నాయి. అక్కడ ఈవెన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 6 జిల్లాల్లో హిందువులందరినీ తరిమివేసే కార్యక్రమం జరుగుతుంది. నిరంతరం దాడులు జరుగుతున్నాయి. నిరంతరం వాళ్ళ వ్యాపారాల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి. వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ వాళ్ళు చివరికి 30%, 20% హిందువులు తగ్గిపోయారు. ఆ 20-30% మందిని కూడా పంపించేసేస్తే పూర్తిగా దాన్ని ఒక సామ్రాజ్యం కింద మార్చేసుకోవడం, దాన్ని ఒక మరో పాకిస్తాన్ లాగా మరొక బంగ్లాదేశ్ లాగా మార్చేసేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతూ చూస్తూ కూర్చుంటే ఒకప్పుడు కాశ్మీర్లో జరుగుతుంటే చూస్తూ కూర్చున్న కాంగ్రెస్ పరిస్థితి అవుతుంది. కేరళలో జరుగుతుంటే చూస్తూ కూర్చున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి అవుతుంది. హిందువులకే సమస్యలు అక్కడ కూడా. హిందువుల పరిరక్షణ కోసం అనేటటువంటి భారతీయ జనతా పార్టీ హిందువులు సొంత దేశంలో తరిమివేయబడుతుంటే చూస్తూ కూర్చుందన్నటువంటి అపప్రద, ఆ టైంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు అన్నటువంటి అపప్రద మరి తెచ్చుకుంటారా లేదా చూడాలా.